సార్ మీకు హాయ్ సార్. మీ ముందు సినిమాలన్నీ కూడా అంటే ఒక లవర్ బాయ్, కొంచెం కమర్షియాలిటీస్ ఇలా ఉన్నాయి. బట్ ఇందులో వచ్చరికి మీ లుక్స్ చాలా చేంజ్ అయ్యాయి అండ్ క్యారెక్టర్ కూడా కంప్లీట్ డిఫరెంట్. సో ఇన్ని సినిమాలు ఒకలా చేసి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఒకలా అంటే దీనికి వర్క్షాప్లో కానీ ఏమన్నా ఎంతవరకు తీసుకున్నారు? యా అండి, అంటే దానికి ఎప్పుడైతే డిటెక్టివ్ క్యారెక్టర్ అనుకున్నామో, ఫస్ట్ ఆల్రెడీ తెలుగు సినిమాలో డిటెక్టివ్ క్యారెక్టర్స్ చూస్తున్నాం కాబట్టి ఆ ఫెమిలియారిటీ, ఆ ఎలిమెంట్ అనేది ఎలా అవాయిడ్ చేయాలనే దాని మీద చాలా పనిచేసామండి. యాక్చువల్లీ డైరెక్టర్ నేను ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 1 month దాని మీద కూర్చున్నాము. ఆ క్యారెక్టర్కి ఏమైనా చిన్న చిన్న క్వర్క్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా, లేకపోతే చిన్న మ్యానరిజమ్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా అనే దాని మీద చాలా రోజులు పనిచేసాము. అండ్ ఒక 20 days కాస్ట్ అండ్ క్రూ అందరం ఒక సాలిడ్ వర్క్షాప్ పెట్టుకున్నాం. అంటే ఇంక్లూడింగ్ రీడింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క యాక్టర్ కాంబినేషన్లో ఏమేమి సీన్స్ ఉన్నాయి అవన్నీ కూడా రీవర్క్ చేసాము, స్టేజింగ్తో పాటు చేసాము. సో అది చాలా హెల్ప్ అయిందండి డెఫినెట్గా. యువర్ లుక్స్ ఈజ్ వెరీ గుడ్ సార్ ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్ యాక్చువల్గా సో సస్పెన్స్ థ్రిల్లర్స్, ఈ డిటెక్టివ్స్ అన్నీ ఎప్పుడు కూడా ఒక హిట్ ఫామ్లా. సో మీరు దీనికి మైథాలజీ యాడ్ చేశారని అంటున్నారు. సో ఎందుకని అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్కి మైథాలజీ ఒక ఎడిషనల్ అటాచ్మెంట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మైథాలజీ వచ్చేవి కూడా చాలా వరకు హిట్ అవుతున్నాయి. సో మీకు ఎందుకు అనిపించింది అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి ఒక మైథాలజీ అటాచ్మెంట్ అని? అంటే ఏజెంట్ సాహసివం సాత్రే అని ఒక పెద్ద హిట్ అండి. మళ్ళీ డిటెక్టివ్ మూవీ చేయాలి, మరీ అలానే ఉందంటే మూవీ దానిలాగా ఉంది అని కంపేర్ చేస్తారు. అలా ఉండకూడదు అని ఒక పెద్ద బోర్డు మీద, నోటీస్ బోర్డు మీద రాసుకొని కథ రాశాను. అలా అయితే ఖచ్చితంగా అంటే ఉండదు దీంట్లో. అందుకనే కథలో మైథాలజీ కానీ, క్యారెక్టరైజేషన్స్ మార్చడం కానీ, హీరోకి డిటెక్టివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథ అయింటాడు ప్రతి సినిమాలో. ఫస్ట్ అది తీసేసి ఒక ఫ్యామిలీ పెట్టేసి పక్కింట్లో చిన్నప్పటి నుంచి ఒక లవ్ స్టోరీ ఉండాలి. అలా ఏవైతే జనాలు చూశారో అవి కాకుండా ఇంకా వేరేవి చూపిస్తున్నాను, అంతే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్నేహల్ సార్, ఇందాక ట్రైలర్లో ఒక సిగరెట్ సీన్ ఉంది కదా, అవునండి, హీటర్ తోటి. యాక్చువల్గా ఈ మధ్య ఇలాంటి సీన్స్ ఎవ్రీ మూవీస్లో వస్తున్నాయి. రీసెంట్గా నాగార్జున గారు కూడా గుణపం హీట్ మీద సీట్, సేమ్ ఇదే సీన్ ఇంకో సినిమాలో కూడా ఉంది. అంటే వై? అంటే గ్లిమ్స్ వదిలి దాదాపు 2 years అవుతుంది అనమాట. మా గ్లిమ్స్లో 2 years ముందే వదిలేసాం మేము. అది అంటే ఏదో ఒక యూనిక్ ఎలిమెంట్ ఉండాలి, సిగరెట్ అంటించుకోవడం. అంటే బేసికల్గా ఫస్ట్ ఏం లేదండి, నేను ఒకటి ఫ్రాంక్గా చెప్పేస్తా. చంటబ్బాయి సినిమాలో నాకు ఈ చిరంజీవి లాగా హీరో ఎంట్రీ కావాలి అనుకున్నా. ఆ కామిక్ ఎంట్రీ ఉంటుంది చంటబ్బాయి సినిమాలో. లైటర్ అంటించుకొని సిగరెట్ ఓపెనింగ్స్, హీరో ఇంట్రో లైటర్ అంటించుకొని సిగరెట్, ఆ లైటర్ని అలానే వేసేసుకుంటాడు. అది మాలాంటి రచయితలకి అది అద్భుతమైన సీను. ఎందుకంటే ఆ ఒక్క సీన్తో క్యారెక్టరైజేషన్ చెప్పేశాడు డైరెక్టర్ జంధ్యాల గారు. అలా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా, నా ఇన్స్పిరేషన్ అది. సరే, హీరోని డిటెక్టివ్ అంటే గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, కానీ మనం గన్ను కొనిచ్చేంత డబ్బు ఇవ్వడు వాళ్ళ ఫాదర్. ఏదో బయట 10-20కి కేసులు సాల్వ్ చేస్తుంటాడు. అలాంటి అతను ఏదో ఒకటి చేస్తే కానీ ఆ హీరోని ఎలివేట్ చేయలేం కాబట్టి హీటర్, అగ్గిపుల్లలు లేవు పాపం. మా హీరోకి ఏంటంటే డబ్బులు ఉండవు, ఫస్ట్ అగ్గిపెట్టలో అగ్గిపుల్లలు లేవు. ఇప్పుడు ఏం చేస్తాడు? సరే, మా హీరోని ఎలివేట్ చేయాలి కాబట్టి, భూతద్దం భాస్కర్ నేను ఎలివేట్ అవ్వాలి కాబట్టి వాటర్ హీటరు, అది కొద్దిగా అడవి ప్రాంతం, వాటర్ హీటర్లు అందరి ఇంట్లోనే ఉంటాయి, కట్టలు లేవు కాబట్టి అక్కడ హీటర్ పెట్టుకున్నాడు, ఆ హీటర్తో అంటించుకున్నాడు, అంతే అండి. ఆ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కోసం ఆ సీన్ వేసా. దీనికి హీరో గారు ఎన్ని టేక్స్ తీసుకొని ఉంటారు? లేదండి, 2 takes అంతే. ఫస్ట్ నేను చేసి చూపించాను, ఇదంతా ఏం లేదు బ్రో, వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసాము. అది హీట్ అయిన తర్వాత అది పెద్ద ప్రాబ్లం ఏం అవ్వలేదు, ఈజీగా చేసేసాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో షాక్ మచ్. కొట్టకపోతే చాలు అనుకున్నాను అంతే చేసినప్పుడు.